ఈ వీడియోలో హ్యాండ్స్ మీద ర్యాష్ చూస్తున్నారా? దీన్ని PMLE అంటాం. అంటే పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనమాట. మెయిన్ గా ఈ సమ్మర్ లో మనం ఎక్కువగా చూస్తాము. సన్ కి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా వెకేషన్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ ర్యాష్ అనేది గమనిస్తూ ఉంటారు. బైకర్స్ జనరల్లీ హ్యాండ్ మీద ఎక్కువగా చూస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి సన్ లోనే తిరుగుతున్నాం, సడన్ గా సన్ అలర్జీ అనగానే అందరూ వింతగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు. కానీ మన సెల్స్ లో UVA రేడియేషన్ వల్ల ఇమ్యూనలాజికల్ చేంజెస్ జరిగి మనమే సన్ కి అలర్జిక్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనమాట. సో ముఖ్యంగా మనం హ్యాండ్స్ మీద, ఫేస్ మీద, నెక్ బ్యాక్ సైడ్ ఎక్కువగా ఈ ర్యాష్ అనేది చూస్తాము. ఫస్ట్ లో చిన్న స్కిన్ కలర్ ప్యాపుల్స్ లా స్టార్ట్ అయ్యి అవి ఫ్యూజ్ అయ్యి ఒక పెద్ద ప్యాచ్ లా ఫామ్ అవుతుంది. అది మీరు కూడా గమనిస్తే చుట్టూ చిన్న లైట్ కలర్ గా ఉంటుంది, సెంటర్ లో కొంచెం డార్క్ కలర్ గా ఉంటుంది. దాని మీద ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎండలోకి వెళ్తే బర్నింగ్ అనేది పెరుగుతుంది. సో ఇలా ర్యాష్ కనుక మీరు చూస్తే దాని అర్థం యూ షుడ్ బి అప్లయింగ్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. అండ్ కుదిరినంత సన్ అవాయిడ్ చేస్తేనే బెటర్. సన్ స్క్రీన్ కూడా రీఅప్లై చేస్తూ ఉండాలి. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ బ్యారియర్. సో ఎక్కువగా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు గ్లౌజ్ వాడండి, లేదంటే ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్స్ వేసుకోండి. నెక్ మీద ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలంటే నాప్కిన్ తో బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ ని కవర్ చేయండి. హెల్మెట్ యూస్ చేయండి, లేదంటే స్టోల్ అనేది యూస్ చేస్తూ ఉండండి. ఇంకా పర్సిస్టెంట్ గా సిమ్టమ్స్ కనుక ఉన్నా, ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నా మీరు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కలవాల్సిందే. వాటిని చూసి దానికి తగ్గట్టు యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, లేదంటే ప్రాపర్ మెడికల్ గ్రేడ్ సన్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో దాంతో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది. కానీ ఈ సన్ అవాయిడ్ గనక చేయకపోయినా, సన్ స్క్రీన్ గనక మళ్ళీ యూజ్ చేయకపోయినా ఇది రీఅపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.